జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మకర రాశి వారికి సప్తమ భావంలో గురువు ఉంటారు. ఈ మాసం అంతా 2వ స్థానంలో రాహు ఉంటారు. 3వ స్థానంలో శని వక్రించి ఉంటారు. 6వ స్థానంలో కుజుడుంటారు. 6వ స్థానంలో బుధుడుంటారు. 6వ స్థానంలో బుధుడు సప్తమ భావంలోకి వస్తారు ఆగస్టు 5వ తారీఖు నుంచి. మళ్ళీ బుధుడు 22వ తారీఖు నుంచి సింహరాశి అంటే అష్టమ స్థానంలోకి వెళ్తారు. సప్తమ భావంలో రవి ఉంటారు. సప్తమ స్థానం నుంచి రవి అష్టమ భావానికి వెళ్తారు ఆగస్టు 17వ తారీఖు నుంచి. అష్టమంలో కేతు అవుతే ఉంటారు. అలాగే 9th హౌస్ లో శుక్రుడు నీచంలో అవుతే ఉంటారు. ఇది గ్రహస్థితి. మకర రాశి వారికి 2వ స్థానంలో రాహు ఉండటం మూలంగా కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. ఇక్కడ మీకు దశమాధిపతి అయిన శుక్రుడు నీచంలో ఉన్నారు. వృత్తిపరంగా సమస్యలు అయితే ఉంటాయి. శని యొక్క దృష్టి శుక్రుడిని పడుతోంది కాబట్టి వృత్తిపరంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటది. సప్తమ స్థానంలో గురువు హంసమహాపురుష యోగంతో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా, బిజినెస్ పరంగా చాలా బాగుంటది. చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటది. ఈ మాసంలో చాలా సంతోషంగా అయితే ఉంటారు. శత్రువులు అధికంగా ఉంటారు. మీరు చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోవాలి. గొడవలు ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది శత్రువులతో. నారాయణ కవచం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక్కడ పంచమాధిపతి అయిన శుక్రుడు నీచ భావంలో ఉన్నారు. శని దృష్టి శుక్రుడి మీద, శుక్రుడు దృష్టి శని మీద పడుతోంది. మరియు పంచమ స్థానం మీద శని దృష్టి ఉన్నది కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. లవర్స్ కి మాత్రం సమస్యలు అధికంగా ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.